చురుకని గళం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. మడకశిర నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సునీల్ కుమార్ ను ఎంపిక చేసినందుకు సంబరాలు జరుపుకుంటున్న ఈరన్న వర్గీయులు. AR5 న్యూస్ సత్తసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఈశ్వర్. అందరికీ నమస్కారాలు. ఈరోజు మడకశిర తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నా కుమారుడైనటువంటి ఎంఈ సునీల్ కుమార్ గారికి మరి ప్రకటించడం జరిగింది. ఈ అభ్యర్థి ప్రకటించడానికి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి, అదేవిధంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కుమార్ గారికి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు యువకులకి ప్రాధాన్యత ఇవ్వాలని అప్పుడే దాదాపు 2 సంవత్సరాల నుంచి మన తెలుగుదేశం పార్టీ ప్రయత్నం, అదేవిధంగా జనసేనతో కూటమి ఏర్పడిన తర్వాత మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి యువకులకి ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతోనే మన జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు నా తనయుడైనటువంటి డాక్టర్ సునీల్ కుమార్ గారికి ఈరోజు మడకశిర అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. మేము మడకశిరలో కొన్ని రుసుములు ఉన్నాయి. కొంతమంది భూమి కూడుకొని మేధగా మాట్లాడతారు. ఆ మాటని ఎవరు నమ్మద్దండి దయచేసి. మేమంతా ఒకే కుటుంబ సభ్యులం. ఒకవేళ ఇంట్లో ఏదైనా మనస్పర్ధలు వచ్చి మళ్ళీ సెకండ్కి గంటకే ఏ విధంగా కలిసి పనిచేస్తారో ఆ విధంగా మేము కూడా మాకు ఇంకొకరికి మనస్పర్ధలు ఉన్నా కూడా మేమే పోయి కలిసి అందరూ కలిసికట్టుగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. అదేవిధంగా పవన్ కళ్యాణ్ పార్టీ, జనసేన పార్టీ వాళ్ళు కూడా మాకు అన్ని రకాలుగా అండదండలు మరి చేయూతనిస్తూ మాతో నడుస్తూ ఉన్నారు. వారు కూడా ఒకే ఆలోచన, ఈ రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతూ ఉంది. ఈ రాక్షస పాలనకు ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతోనే మరి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు, మరి మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు ఒకే నిర్ణయం. ఏదేమైనా ఈ రాష్ట్రంలో 2024లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూటమి పార్టీ జెండా ఎగిరేయాలా, అధికారం రావాలా, లేకపోతే ఈ రాష్ట్రంలో మరి ఏది ఉండదు, బతుకరు జనాలు. ఆ విధంగా చిత్రహింసలు పెడతారు. నెక్స్ట్ 2024లో మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తే అని చెప్తూ జనాలు కూడా ఈరోజు ఏ రోజు ఎలక్షన్లు జరుగుతాయో పని ఎదురు చూస్తా ఉన్నారు. ఏంటంటే ఒక మాట, ఒక అవకాశం అని ఏదో పొరపాటున మరి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేసి ఈరోజు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే అధికారంలో వచ్చిన తర్వాత అనేక హామీలు ఇచ్చారు. అధికారం రాకుండా ముందు, అధికారం వచ్చిన తర్వాత హామీలన్నీ మరి ఎక్కడ పోయినావో ఏమో, ఏ ఒక్క హామీలు కూడా నెరవేర్చకుండా కేవలం దౌర్జన్యము, దోపిడీ, వాళ్ళు దోచుకోవడమే భావంగా అందరూ 151 మంది నాయకులంతా ఆదాయానికి దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాళ్ళు ఏమాత్రము రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచన చేయలేదు, రాష్ట్ర ప్రజల గురించి ఆలోచన చేయలేదు. కాబట్టి రాష్ట్రంలో ఎన్నికలు 24లో జరుగుతూనే తప్పకుండా కనీవిని ఎరగని రీతిలో జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి మరి అత్యధిక మెజార్టీతో అధికారం చేజిక్కొట్టుకోవడానికి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఏదేమైనా మా మడకశిరలో ఎక్కడ ఎలాంటి వర్గ విభేదాలు లేకుండా కలిసికట్టుగా పని చేసుకొని మంచి మెజార్టీని మేము తప్పకుండా సాధిస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మడకశిర నియోజకవర్గ అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు, రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు గారు, జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి గారు, మడకశిర ప్రోగ్రాం కోఆర్డినేటర్ అయినటువంటి గుడుమల తిప్పేస్వామి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు టికెట్ రావడం మా అందరూ సంతోషపడుతున్నారు, కానీ నేను బాధ్యతగా ఫీల్ అవుతా ఉన్నాను. ఖచ్చితంగా వారు నా మీద పెట్టినటువంటి బాధ్యతను సంపూర్ణంగా వారి నమ్మకాన్ని ఒమ్ము చేయనని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. తప్పకుండా మడకశిర అభివృద్ధికి 24/7 అవసరమైతే అందరినీ కలుపుకొని పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా మడకశిర నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడుపుతానని